బర్త్డే నాని. లవ్ యూ లవ్ యూ లవ్ యూ థ్యాంక్ యూ చెప్పాలి నువ్వు. హ్యాపీ బర్త్డే అక్కడ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. నాకు హ్యాపీ బర్త్డే చెప్పండి ఫ్రెండ్స్. ఈరోజు నాది హ్యాపీ బర్త్డే. మా చిట్టి తల్లి, మా బంగారు తల్లిది. మా బంగారు తల్లి హ్యాపీ బర్త్డే ఈరోజు. నేనేంటి వీడియో కోసం అలా విష్ చేశాను అనుకుంటున్నారా? అదేం లేదండి. మా పాప నైట్ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పడుకుంది. ఇంకా మార్నింగ్ వస్తుందని అమ్మ కాల్ చేశాక నేనైతే కెమెరా అలా సెట్ చేసి పెట్టాను. ఇంకా మా పాప వచ్చాక విష్ చేసి మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయాం. టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయ్యాము. మా పాప ఎలా ఉందో కామెంట్ చేయండి. మా పాప డ్రెస్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇంకా నేనైతే ఇలా సింపుల్గా శారీ కట్టుకున్నాను. ఇంకా తనకైతే వీడియోస్ అంటే చాలా ఇష్టం. వెనకకొచ్చి చూడండి ఎలా నిల్చుంటుందో నేను వీడియో తీస్తున్నాననేసి. ఇదైతే నా ఫస్ట్ లాంగ్ వీడియో అండి. వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా చాలా కొత్తగా ఉంది. ఇంకా మా పాప చూడండి ఇంకా స్టిల్స్ ఎలా పడుతుందో, మమ్మీ నన్ను ఇలా వీడియో తీయు అలా వీడియో తీయ అంటూ. తనకైతే చాలా ఇంట్రెస్ట్ అండి. నేను తన వల్ల యూట్యూబ్ స్టార్ట్ చేశాను. యాక్చువల్గా తను వీడియోస్ చూసి మమ్మీ నన్ను ఇలా తీయు, నన్ను అలా తీయు అని డైలీ చెప్తూ ఉంటుంది. ఇంకా లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తానంటుంది. తనకి చాలా ఇంట్రెస్ట్. ఇంక ఇక్కడైతే మేము టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. ఇంకా మా పాప బర్త్డే అయితే ట్యూస్డే వచ్చిందనేసి మేమైతే హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చామండి. ఇంకా ఇక్కడ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా వచ్చిన భక్తులందరితో కూడా మా పాపని ఆశీర్వదించి మాకైతే పాప బర్త్డే అనేసి స్పెషల్గా దర్శనం చేపించి వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా బ్లెస్ చేసి విష్ చేశారండి అక్కడ మా పాపని. పక్కనే ఉన్న శివాలయంకు కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ అక్కడ స్వీట్స్ పంచిపెట్టి కాసేపు ఫొటోస్ దిగి వీడియోస్ దిగి ఇంక ఇంటికి వెళ్దామంటే మా పాప ఏమో రాననేసి అక్కడే ఆడుతుంది. ఇంక ఇంటికి వెళ్ళి కేక్ కట్ చేయాలి కదా అమ్మ అని చెప్పేసి తీసుకెళ్ళిపోతున్నాము. ఇంక ఇంటికి వెళ్ళాకైతే మా పాప బర్త్డే స్పెషల్గా బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ చేశాను, ఎక్కువ హడావిడి లేకుండా. ఇంకా నా స్టైల్లో బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో ముందు వీడియోలో చూపిస్తూ ఉంటాను. ఇంకా ముందు వీడియోస్ వచ్చేటి ఇంకా చాలా బాగుంటాయి. ఇంకా మా బాబు ఫస్ట్ బర్త్డే కూడా రాబోతుంది. తన బర్త్డే వీడియోస్ అండ్ మా షాపింగ్ వ్లాగ్స్ ప్రతి ఒక్కటి చూడాలంటే మీరు మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కూడా ఇవ్వండి. ఇంకా ఈవినింగ్ బర్త్డే పార్టీ కోసం అయితే బెలూన్స్ రెడీ చేసుకున్నాము. ఇక్కడైతే ఇంకా బర్త్డే రెడీ అయిపోయింది. వెనుక బ్యానర్ ఏంటి 1 నెంబర్ ఉంది అనుకోకండి. అదైతే తన ఫస్ట్ బర్త్డే బ్యానర్ అన్నమాట. అప్పుడు 2 చేపించారు. ఒకటి యూజ్ చేసాము, ఇంకొకటి యూజ్ చేయలేదు. ఇంకా ఎలాగో యూజ్ చేయట్లే కదా అనేసి ఇప్పుడైతే అలా పెట్టేసామన్నమాట. అండ్ ఇంక ఇప్పటికే లేట్ అయిపోయింది. యాక్చువల్గా వాళ్ళ డాడీ కేక్ తీసుకొచ్చేసరికి నైట్ 9 అయిపోయింది. ఇంకా మా చిన్నోడికి అయితే ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది. వాడిని అయితే వాడి ఫేస్ చూడండి, వాడైతే ఇలా పడుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఇంకైతే మేము అప్పటికే కేక్ కట్ చేయడానికి లేట్ అయిపోయింది అంటే బర్త్డే స్టార్ట్ చేసేసాము. ఇంక ఇక్కడైతే మా బాబుకి ఇవన్నీ అసలు కొత్తగా ఉన్నాయి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో వానికి ఏం అర్థం అవ్వట్లేదు. అన్నీ కొత్తగా చూస్తున్నాడు, ఇక్కడ ఏం జరుగుతుంది అసలు అనేసి. ఇంకా మా పాపకైతే ఇది 3rd బర్త్డే అండి. 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 4 ఇయర్స్లోకి వెళ్తుంది. నాకైతే మా పాప మొన్నే పుట్టింది అనిపిస్తుంది. అప్పుడే 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోతున్నాయా అనిపిస్తుంది. ఆడపిల్లలు తొందరగా ఎదుగుతారంటారు కదా, ఆ మాట నిజమే అండి. ఎంత ఎదిగినా మనకైతే చిన్నపిల్లలాగా అనిపిస్తుంది. ఇంకా మదర్ అండ్ డాటర్ బాండింగ్ అయితే అది మదర్కే అర్థమవుతుంది ఆ బాండింగ్ ఎంత స్పెషల్గా ఉంటుందో. మా పాప అయితే నాకు చాలా స్పెషల్, చాలా చాలా స్పెషల్. ఇంక ఇక్కడ కేక్ కటింగ్ కూడా అయిపోయింది. ఇంకా మా బాబాయ్ అయితే నాకు పెట్టట్లేదు అన్నట్టు చూస్తున్నాడని వాడికి కూడా కొంచెం పెట్టేశాను. ఇంకా వీళ్ళైతే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఎప్పుడు వచ్చారండి. 1 అవర్ అవుతుంది. వాళ్ళ డాడీ వచ్చేసరికి లేట్ అయిపోయింది. అందరూ చాలాసేపటి నుంచి వెయిట్ చేశారు. ఇంకా యాక్చువల్గా చాలా తక్కువ మంది వచ్చారు. ఇంక ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్ కాబట్టి అందరు అమ్మమ్మ వాళ్ళ ఇళ్ళలోకి, నానమ్మ వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళారు. ఇంకా లేకపోతే చాలామందే వచ్చేవాళ్ళు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారని మా పాప హ్యాపీనెస్ అయితే మామూలుగా కాదు. తనకి కేక్ బర్త్డే ఇదంతా కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వచ్చారు, వాళ్ళతో ఎంజాయ్ చేసింది అనేది తనకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడైతే అసలు మా పాప డ్రెస్ ఫుల్గా చూపించలేకపోయా. యాక్చువల్గా నేను అసలు వీడియో తీయడమే మర్చిపోయా. మా పాపది ఫుల్గా డ్రెస్ చాలా బాగుండే మా పాప డ్రెస్ నేను నెక్స్ట్ వీడియోస్లో చూపించడానికి ట్రై చేస్తాను. ఇంక ఇక్కడ మా బాబు చూడండి, మా కేక్ తినిపిస్తుంటే నాకు పెట్టర్లే అనేసి ఎలా చూస్తున్నాడో. పాపం అండి, వాడికైతే చాలా నిద్ర వస్తుంది. చాలా ఆపుతూ వచ్చాము. ఇంకా వాడు పడుకుంటే ఎలా అనేసి ఇంకా కొంచెం అలా అప్పుడప్పుడు కేక్ పెడుతూ ఏదో ఒకటి చెప్తూ వాడు పడుకోకుండా చూసుకుంటూ ఉన్నాము. ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది. అందరు పిల్లల వల్ల పేరెంట్స్ కూడా వచ్చి వెయిట్ చేస్తున్నారు. 9:30, 10 అయింది టైం కేక్ కట్ చేసేసరికి.
ఇక్కడైతే ఇంకా నా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి కొంచెం ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించేసేయండి. ఇంకా బెటర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ముందు ముందు వీడియోస్లో. వాయిస్ ఓవర్ కానీ వీడియో క్లారిటీ కానీ ఇంకా ముందు ముందు వీడియోలో నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇక్కడైతే మా మమ్మీ కూడా వచ్చిందండి బర్త్డేకి. ఇంకా తనకైతే బ్లెస్సింగ్స్ ఇచ్చేసి కేక్ తినిపిస్తుంది. చెప్పాలంటే ఇంకా మా మమ్మీ వాళ్ళది మా అత్తమ్మ వాళ్ళది ఒకటే దగ్గర అండి. మమ్మీ వాళ్ళు ఒక 2 లైన్స్ ముందు ఉంటారు, అత్తమ్మ వాళ్ళు ఒక 2 లైన్స్ వెనుకుంటారు. ఒకే దగ్గర అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు అన్నమాట. ఇంకా ఒకే దగ్గర అత్తమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు ఉంటే ప్లస్ పాయింట్స్ ఎన్ని ఉంటాయో మైనస్ పాయింట్స్ కూడా అన్నీ ఉంటాయండి. ఇంకా మనం ఎక్కడికి వెళ్ళలేము. ఇంకా అమ్మ వాళ్ళు ఇక్కడే అత్తమ్మ వాళ్ళు ఇక్కడే, ఇంకా పుట్టినప్పటి నుండి ఇక్కడే ఉంటాం, పెళ్ళయ్యాక ఇక్కడే ఉండాలి. ఇంకా ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇంకా పిల్లల్ని చూసుకోవడానికి అప్పుడప్పుడు అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంకాస్త హ్యాపీగా అనిపిస్తుంది. దూరంగా ఉన్న వాళ్ళకి అబ్బా దూరంగా ఉందే అనిపిస్తుంది, దగ్గరగా ఉన్న వాళ్ళకి అబ్బా దూరంగా ఉంటే వెళ్ళొచ్చాంలే అనిపిస్తుంది. ఇంకా ఏదో ఒకటి అయితే అనిపించడం కామన్ అండి. ఇంక ఇక్కడైతే కేక్ కటింగ్ అయిపోయాక పిల్లలందరికీ కేక్ ఇస్తున్నారు. ఇంకా తర్వాత మా పాపకైతే స్నో కొడుతున్నారు. చూడండి తన హ్యాపీనెస్. ఇంకా అలా వీడియోస్ కోసం అయితే మేము అలా లాస్ట్లో స్నో కొట్టాము, కేక్ మీద పడకుండా ఉంటుందనేసి. ఇంకా తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో ఒక గ్రూప్ ఫోటో అండ్ గ్రూప్ వీడియో కూడా దిగిందండి. ఇంకా చూడండి కొన్ని పిక్చర్స్ యాడ్ చేశాను మా పాపవి. ఎంత క్యూట్గా ఎంత బాగుందో, నాకైతే నా దిష్టే తగిలేలా ఉంది మా పాప. ఇంకా నా వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా నాకు సపోర్ట్ చేయండి. ఇంకా నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇంకా ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఈ వీడియో నచ్చితే అయితే ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి. బాయ్ బాయ్.